కుమార్ పలాస 1978 అనే సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో నటించారు. ఈ 2 సినిమాలు రా మరియు రస్టిక్ సినిమాలే. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించాయి. తాజాగా ఇప్పుడు కరుణ్ కుమార్ యువ హీరో విశ్వక్ సేన్ కి ఒక కథను వినిపించారట. విశ్వక్ సేన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడికి అడ్వాన్స్ కూడా చెల్లించారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ త్వరలో రానుంది అనగా ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది. తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమాని విడుదల చేసిన నిర్మాత ధీరజ్ మొగిల్నేనికి కూడా కరుణ్ కుమార్ అదే స్క్రిప్ట్ ను చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత కరుణ్ కుమార్ కి ధీరజ్ కూడా టోకెన్ అడ్వాన్స్ చెల్లించారు. అయితే ధీరజ్ ఇప్పుడు సొంతంగా సినిమా నిర్మించాలని చూస్తున్నాడు. ఊర్వశివో రాక్షసివో సినిమాని GA2 పిక్చర్స్ తో కలిసి నిర్మించిన ధీరజ్ నెక్స్ట్ సినిమాని మాత్రం సింగిల్ గా నిర్మించాలని అనుకుంటున్నారు. కరుణ్ కుమార్ కథ తనకు బాగా నచ్చడంతో టోకెన్ అడ్వాన్స్ కూడా చెల్లించి కూర్చున్నారు. కానీ కరుణ్ కుమార్ కు అదే స్క్రిప్ట్ ను సితారా మరియు విశ్వక్లకు అందించాడు. ఇలా ఒకే కథకు 2 ప్రొడ్యూసర్స్ నుండి అడ్వాన్స్ తీసుకున్నారు కరుణ్ కుమార్. మరి చివరికి ఎవరితో సినిమా చేస్తారో చూడాలి.